దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, బాగున్నారా? పొద్దున్న లేచారా? ఎన్నో కార్యక్రమాలు ఎన్నో జరిగాయి కదండి. దేవుని మహాకృపను బట్టి మనందరం కూడా 50 దినాలు జరిగిపోయాయి, ముందుకు సాగుతున్నాం. మరి మన ముందున్న దినాల్లో పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో ఇంకా బలం కలిగి గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఏ విషయంలో కృంగిపోయి బాధలు చింతలో ఉన్నారు, దిగులుతో ఉన్నారు, నిందలైన, గాయాలైన, అవమానాలైన, పోరాటాలైన, శ్రమలైన, ఇరుకులైన, ఇబ్బందులైన, వ్యతిరేకతలైన, ఒత్తిడులైన మిమ్మల్ని ఏమీ చేయలేవు. మిమ్మల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మీ ముందుండి నడిపించబోతున్నాడు. ఆయన కృపను మెండుగా చూపబోతున్నాడు. తల్లి, తండ్రి, బంధు, స్నేహం, బాంధవ్యం ఏది మీ నుండి వేరైనా, ఎన్ని వాగ్దానాలు ఇచ్చండి 50వ రోజు, అవన్నీ ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. 50వ రోజు ఇచ్చిన మెసేజ్ వినండి. పాట, మహామగుడు అనే పాట వినండి. అందులో శక్తి కలిగిన ఆయనకి సాటి ఎవరు లేరు. నీ కుటుంబంలో, నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఎంతమంది రక్షణ లేని బిడ్డలు యేసు రక్షకుడు, ప్రాణం పెట్టిన యేసుకు నీ హృదయాన్ని ఇస్తే చాలు, నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. నేను చదువుతున్నాను ఒక మంచి మాట, అద్భుతమైన మాట. మరి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 38వ వచనం. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు ప్రతిష్ఠితమగు గొర్రెలంత విస్తారముగాను నియమక దినముల్లో యెరూషలేమునకు వచ్చు గొర్రెలంత విస్తారముగాను వారి పట్టణంలో యందు మనుషులు గుంపులు గుంపులుగా విస్తరించినట్లు నేను చేసేదను. ఎవరు చేయాలి మన జీవితంలో? ఆయనే. మనుషులను గుంపులు గుంపులుగా విస్తరించినట్లు దేవుని సన్నిధిలో, దేవుని కృపలో, దేవుని బిడ్డలారా ఏది చేసినా దేవుడే చేయాలి. నీ ఇంట్లో, నీ పిల్లలో, నీ భర్తలో, నీ భార్యలో, నీ యవ్వన జీవితం, నీ ఉద్యోగం, నీ వ్యాపారంలో, నీ ఆర్థిక విషయాలు, ఆత్మీయ విషయాలు, స్పిరిచువల్గా మనం స్టాండ్ అవ్వాలంటే దేవుడే. మనం ఏమి లేదండి, ఆయన మీద ఆనుకునేటట్టుగా ఉండాలి. గొర్రెలు విస్తరించినట్టు విస్తారంగా. అర్థమైందా? మీ ఆత్మీయ, ఆర్థిక, ఆరోగ్య విస్తరణ దేవుడు చేయబోతున్నాడు. దేవునికి మాట ఇచ్చాడు. నేను మాట ఇచ్చున్నాను అంటున్నాడు. నేను మాట ఇస్తున్నా అంటున్నాడు. నా మాట నెరవేరుతుంది అంటున్నాడు. ఈరోజు దేవుడు నీకు మాట ఇస్తున్నాడు, నెరవేర్చబడే మాట అది. అందుకనే ఏ విషయంలో ఈరోజు తక్కువ స్థితిలో నిన్ను విస్తరింపజేయబోతున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని అన్ని విషయాల్లో విస్తరింపచేయుదు. అన్ని కోణాల్లో విస్తరింపజేస్తా. కాబట్టి ధైర్యంగా ఉండాలి. నిన్ను, నీ కుటుంబముని, నీ ఇంటిని, నీ ఆస్తిని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ అభిషేకాన్ని, నీ వరములను, నీ ఫలములను కదా గుంపులు గుంపులుగా విస్తరింపజేస్తున్నాను. ఎంత చక్కటి మాట. దేవుడు గొర్రెల విషయంలో అంటే, గొర్రెలంటే మన ఆత్మీయ జీవితంలో కూడా అదే చేయబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ యవ్వన జీవితాన్ని, నీకున్న ప్రతిదాన్ని విస్తరింపజేస్తా. నిన్ను విస్తరింపజేసేది ఈరోజు వాగ్దానం. గట్టిగా ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. దేవునికి థ్యాంక్స్ చెప్పండి. నాతో కలిసి ప్రార్థన చేయండి. తండ్రి, ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధి, బాధ, చింత, అప్పు, ఇరుకు, ఆటంకాలు, పోరాటాలు, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, అనేక రకాల సమస్యలు అన్నిటి నుంచి విడిపించండి. ఎవరికి బంధకములను తొలగించండి. పరిశుద్ధాత్మ కుమ్మరించండి. అయ్యా, సర్వసత్యములోకి నడిపించండి. ఉజ్జీవం అనే మంట లేపండి. పడిపోయిన ప్రాకారాలు కట్టండి. ఏ దేశంలో ఉన్న విడిపించండి. ఆరోగ్యాలతో నింపండి నాయన. కోర్టు సమస్య, ఉద్యోగ సమస్య, వ్యాపార సమస్య అన్నిటి నుంచి లేవనెత్తి అద్భుతం చేయండి. అంతేకాక ప్రభా, ప్రతి కుటుంబంలో శుభకరమైన ఆనవాళ్ళు కనపరిచి, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారిని కూడా వర్ధలు చేసి దీవించి, నీ కృపయు క్షేమ వారిగా అనుగ్రహించి తోడై ఉండమని ఆశీర్వదిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాగ్దానం అందరు లైక్ చేసి షేర్ చేయండి. ఎక్కడి నుంచి మీరు వింటున్నారో మీ అందరి బాగు కోసం రోజు మార్నింగ్, ఈవినింగ్ లైవ్ ఇస్తున్నాం మన యూట్యూబ్ ఛానల్ నుంచి. 50 రోజు జరిగిన వర్తమానాలు వినండి. మరలా చక్కటి వర్తమానం, శక్తి కలిగిన మాటలు. దీంతో పాటు మరి మీరు పొందినటువంటి మేలులు కూడా తెలియచేయండి. రెండవదిగా దేవుని బిడ్డలారా, బెల్లంపల్లికి ఎప్పుడు రావాలని శనివారం జరిగే సర్వీస్కి రండి. పాలు పొంది ఆదివారం వెళ్ళొచ్చు. 7, 8, 9 అద్భుతమైన సభలు నవంబర్లో బెల్లంపల్లిలో, 10, 11, 12, 13 కాకినాడ మెక్లరెన్ హై స్కూల్ గ్రౌండ్స్లో మీటింగ్స్ నవంబర్లో. ప్రార్థన చేయండి. దేవుడు మీ కుటుంబాలను మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.